నా ఇప్పుడు ఫస్ట్ బిగ్ బాస్ గురించి మాట్లాడదామా, కాంట్రవర్సీ గురించి మాట్లాడదామా? సరే ఫస్ట్ అయితే బిగ్ బాస్ గురించి మాట్లాడదాం. సో కంటెస్టెంట్స్ ఎలిమినేట్ చేశారు నిజమే, కానీ వాళ్ళని ఎలిమినేట్ చేయమని కోరుకుందే నేను. ఓకే, స్క్రీన్ మీద చూపించింది ఎలా అంటే బిగ్ బాస్ బయటికి పంపించింది. ఆయన పంపించేస్తారని చెప్పుకున్నారు, నేను వెళ్ళిపోవాలని చెప్తున్నాను. అప్పటికి నాగార్జున గారు అబ్జెక్ట్ చేశారు. ఆదిత్య ఓం అని అడిగినప్పుడు ఆదిత్య ఓం ఉండే పనులన్నీ బాగా చేసుకుంటాడు, అంటే మీకు ఆ పని చేసే పనివాడు కావాలా? ఆ రోజు చూసారన్న కార్లో వచ్చారు, ఆ స్టూడియోస్కి వెళ్ళాక కింద కూర్చున్నారు, అందరూ కొట్టేసుకోవడం వల్ల అది మీరు బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ గేట్ దాకా కూడా ఇతరులు నిజాల మీద తీసుకొచ్చారు. అదృష్టం బాగుంటప్పటికీ అల్లు అర్జున్ గారి కేసులు అలాంటివి ఏం జరగలేదు కదా. బిగ్ బాస్ అనేది స్క్రిప్టెడ్ అంటారు అన్న. ఇప్పుడు సోనీతో మీరు గొడవ పడ్డది కానీ ఫస్ట్ బతాయిల దగ్గర అదంతా స్క్రిప్టెడ్ అంటారు, లేకపోతే ఏంటన్నా? ఇదిగో ఇప్పుడు నువ్వు వాళ్ళలాగా పెర్ఫామ్ చేయను, వీళ్ళలాగా పెర్ఫామ్ చేయని అడుగుతున్నారు కదా. మీరు కూడా కొన్ని వీడియోలో చూశాను, నేను హైలైట్ చేయలేదు. నేను చాలా స్క్రిప్ట్ అంటే కొన్ని ఫన్నీ వీడియోలు చేశాను, చాలా మాట్లాడాను, బయటికి రాలేదు. ఎందుకు బయటకు తీసుకురాలేదు మీరు అవన్నీ? విష్ణుప్రియ గురించి ఒక క్వశ్చన్, స్మోక్ చేస్తుందని నిజమేనా? బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు చూడలేదు మాకు. మీ మెయిన్ పాయింట్కి అయితే వచ్చేద్దాం, కాంట్రవర్సీకి వచ్చేద్దాం మనం అయితే. ఇప్పుడు జానీ మాస్టర్ కేసు ప్రెసెంట్ కోర్టులో ఉంది. తను ఎవరున్నారో తన ఫేస్ చూపించకూడదు అసలు. మొన్న ఒక ఛానల్లో ఇంటర్వ్యూ జరిగింది. ఎందుకు తను ఏం ఆశించి ఇంటర్వ్యూ జరిగింది? వాళ్ళకి లేని ఇబ్బంది ఎవరికి లేదు, అందరికి లేని దొరద కత్తికి ఎందుకు అని. అంటే నాకేంటంటే ఒక చిన్న డౌట్ అన్న, రాజ్ తరుణ్ గారు మీరు తనకి సపోర్ట్గా వచ్చారు ఫస్ట్లో, తను మిమ్మల్ని వచ్చి కలిసారా లేకపోతే మీరే వెళ్ళి? అసలు మీకు ఎలా తెలిసింది రాజ్ తరుణ్ తప్పేం లేదు, లాభానికి తప్పని? అమ్మాయిలు బూతులు మాట్లాడుతూ, మందు కొడుతూ, సిగరెట్లు తాగుతూ, డ్రగ్ అబ్యూజ్, ఇన్ని ఉన్న మనిషి ఇలా ఒకతని మీద నిందేసింది అంటే ఇక ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయని ఆవిడ అక్కడ చెప్పింది. అవన్నీ తర్వాత అదంతా కూడా నేను ఫ్రస్ట్రేషన్లో చెప్పాను అని ఆవిడ చెప్పడం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వంశీకృష్ణ. ప్రజెంట్ మన గెస్ట్ ఎవరంటే మీకు ఎలా చెప్పాలంటే, ఎక్కడ కాంట్రవర్సీ కాంట్రవర్సీ అనకూడదు. ఎవరికైనా మగ వ్యక్తికి అంటే మగవాళ్ళకి ఇక్కడ అన్యాయం జరిగితే ముందర నిలబడే వ్యక్తి తెలుసు మీకు ఎవరు? ఆర్జే శేఖర్ పాషా గారు మనతో ఉన్నారు. ఈరోజు మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న, ఎలా ఉన్నారు? హాయ్ వంశీ, ఫైన్ అన్న, మీరు ఎలా ఉన్నారు? అన్న ఇప్పుడు ఫస్ట్ బిగ్ బాస్ గురించి మాట్లాడదామా, కాంట్రవర్సీ గురించి మాట్లాడదామా? ఎనీథింగ్ యూ స్టార్ట్. సరే ఫస్ట్ అయితే బిగ్ బాస్ గురించి మాట్లాడదాం. అన్న బిగ్ బాస్కి ఎలా ఛాన్స్ వచ్చింది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారు. ఒకటేమో బాబు పుట్టినని మీ వర్షన్, మాకు స్క్రీన్ మీద చూపించింది ఎలా అంటే బిగ్ బాస్ మేము అంటే బయటికి పంపించినట్టు. సో ఈ రెండింటి గురించి మాట్లాడదాం, చెప్పండి ఫస్ట్. మీరు గమనిస్తే బిగ్ బాస్ అక్కడ లాస్ట్ నేను ఆదిత్య ఓం ఇద్దరం అవును ఫైనల్లో ఉన్నారు. సో దాంట్లో ఇప్పుడు కనుక జనాల ఓటింగ్ ప్రకారం తీస్తే మరి ఇద్దరు ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి. మరి జనాల ఓటింగ్ ప్రకారం కాకుండా అక్కడ కంటెస్టెంట్స్ ఓట్ల ప్రకారం తీసే అవకాశం ఇచ్చాడు. ఓకే, ఆ కంటెస్టెంట్స్ నన్ను ఎలిమినేట్ చేశారు. ఓకే, ఇది మీకు కనబడిన. సో కంటెస్టెంట్స్ ఎలిమినేట్ చేశారు నిజమే, కానీ వాళ్ళని ఎలిమినేట్ చేయమని కోరుకుందే నేను. ఓకే, సో ఎందుకంటే ఆ ముందు రోజే నాకు బాబు పుట్టాడు, నేను చాలా క్లియర్ కట్గా చెప్పేశాను. ఓకే, నేను అందరిని అడుగుతుంటే ఆదిత్యవం కూడా అప్పటికే అన్నాడు, నువ్వు అన్ని ఊరికి ఇట్లా మాట్లాంటావు, నువ్వు వెళ్తాను నేను వెళ్ళవాలి, నాకు తెలుసు లేదు నేనే అంటే జోక్స్ వేస్తాను ఎప్పుడు ఆ జోక్స్ టైప్లో బాగుంది అదే అంట. సో ఆదిత్యవం కూడా నమ్మకం లేదు, తనే వెళ్ళిపోతానని ఆదిత్యవం కూడా ఫిక్స్ అయిపోయాడు. ఓకే, అండ్ నాకు కూడా ఎక్కడ ఒక చిన్న కాన్ఫిడెన్స్, వీళ్ళు నన్ను పంపించరు ఓకే అని. సో నేను ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎనీ ఆపర్చునిటీ. ఓకే, ఆ వారం కాకపోతే నెక్స్ట్ వారం అయినా సరే నేను ఏదో చూసుకొని వద్దామనే దీంట్లోనే ఉండే. ఓకే, దానికి కారణం ఇదే, బుడ్డోని చూసుకోవాలని కొద్దిగా బలంగా ఉండే. ఇంకా చిన్న చిన్న రీజన్స్ ఏవో ఉన్నాయి, మనకి ఫుడ్ పడక అదంతా ఉండింది. మరి ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ అయిపోయేటప్పటికి అది. ఓకే, బట్ వాట్ ఎవర్, ఆ ట్విస్ట్ ఇస్తారు బిగ్ బాస్ అని చెప్పి ఎవరు అనుకోవాలి. ఏది కంటెస్టెంట్సే ఎలిమినేట్ చేయాలి. అమ్మాయి కాదు
మంచి అవకాశం వచ్చిందని చెప్పి నేను అక్కడ మన నబీల్కి, ఓకే, నిఖిల్కి వాళ్ళందరికీ సైగా చేశాను. చేయండి మీరు వాళ్ళని అడిగినా చెప్తారు వాళ్ళు. ఇఫ్ యూ కెన్ టేక్ ఎనీ, యాక్చువల్ నబీల్ ఈజ్ ద లీడర్ అక్కడ. ఓకే, అంటే అక్కడ కూర్చున్నాను, వాళ్ళకి ఆల్రెడీ ముందే చెప్పి ఎటువంటి ఛాన్స్ ఉన్నా నేను వెళ్ళిపోతాను, అసలు మీరు ఏం చేయకండి అంటే ఫస్ట్ అందరూ ఆపడానికి ట్రై చేశారు, కానీ లేదు వీడు వెళ్ళిపోదాం అని గట్టిగా డిసైడ్ అయిపోయాడని వాళ్ళు. ఎందుకంటే ప్యాక్ కూడా చేసుకున్నాను నేను మొత్తం. ఓకే, అప్పుడు వాళ్ళకి కొంత నమ్మకం వచ్చింది. ఓకే, కానీ ఆదిత్య ఓంకి జనాల డెసిషన్ ప్రకారం నేనే వెళ్ళిపోతానని ఆ భయం ఉండింది. ఓకే, ఆయన డిసైడ్ అయిపోయాడు. ఆయన కూడా సర్దిసుకున్నాడు. ఓకే, ఆయన పంపించేస్తారని సర్దుకున్నాడు, నేను వెళ్ళిపోవాలని సర్దుకున్నాను. బట్ ఫైనల్లీ ఈ అవకాశం రావడంతో నేను గట్టిగా అడిగి ఓకే అనగానే అందరూ శేఖర్ 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 అనగానే అప్పటికి నాగార్జున గారు అబ్జెక్ట్ చేశారు. శేఖర్ కొడుకు పుట్టాడు, అతను చూసుకోవాలి, ఈ రీజన్తో మీరు చేయడానికి లేదు అని చెప్పారు. తర్వాత ఆదిత్య ఓమే ఎందుకు అని అడిగినప్పుడు ఆదిత్య ఓం ఇక్కడ ఉండే పనులన్నీ బాగా చేసుకుంటాడు, అంటే మీకు బాగా పనిచేసే ఒక పనివాడు కావాలా అని కూడా అడిగారు ఆయన. సో బేసికలీ బయటికి ఏం చెప్పినా అంతర్లీనంగా ఉన్న విషయం ఏంటంటే నేను వెళ్ళాలనుకుంటున్నాను, పంపించేయండి. ఓకే, ఐ వాజ్ హ్యాపీ యాక్చువల్లీ. బయటకు వచ్చేటప్పుడు కూడా చాలా ఎటువంటి ఇది లేకుండా అందరూ కూడా ఇలా భుజాల మీద ఎత్తుకొని ఆ రోజు చూసారు అన్న, కార్లో వచ్చారు, ఆ స్టూడియోస్కి వెళ్ళాక కింద కూర్చున్నారు, అందరూ కొట్టేసుకోవడం వల్ల అది మీరు బయటకు వచ్చిన తర్వాత. బట్ బిగ్ బాస్ గేట్ దాకా కూడా లిటరల్ భుజాల మీద తీసుకొచ్చారు నన్ను. అవునా? అంత ఇష్టం అనమాట అక్కడ. సో ఎవరు నిజానికి అనుకుంటే నన్ను పంపించేవాళ్ళు ఎవరు ఉంటారు అక్కడ. సో అది జరిగింది అట్లా. కానీ బయటకు వచ్చినప్పుడు మీరు చెప్పింది ఏంటంటే అది మరీ అరాచకం. బాత్రూంలో కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను నేను, అది హవాక్ అనమాట. అవును, నేను బిగ్ బాస్ టైట్లో ఉన్న విన్నే ఇచ్చాను, ఇంత హడావిడి చేస్తున్నాను అనుకున్నా. ఆ ఫీలింగ్ ఏంటన్నా, అంత తక్కువ టైంలో అంత గ్రేస్ వచ్చేసింది. చాలా మంది ఫ్యాన్స్ కానీ యూట్యూబర్స్ కానీ అది యాక్చువల్గా అదంతా థ్యాంక్స్ టు మీమర్స్. ఓకే, మన జోకులన్నీ కూడా బాగా మీమ్స్ రూపంలో బాగా గట్టిగా వెళ్ళినాయి. అవును, దానివల్ల ఫాలోయింగ్ గట్టిగా పెరిగింది. ఓకే, సో 2 వారాలన్నా కూడా ఒక 200 రోజుల్లో ఎఫెక్ట్ గట్టిగా వచ్చింది. ఓకే, ఎందుకంటే మీరు తర్వాత గమనించండి, అంత బ్రహ్మరథం పట్టిన రిసెప్షన్ మళ్ళీ ఎక్కడ మీరు చూడలే. అవును, చూడలేదు. అదృష్టం బాగుంటే అప్పటికి అల్లు అర్జున్ గారి కేసులు అలాంటివి ఏం జరగలేదు కాబట్టి, లేకపోతే అదే బయట ఎక్కడ అని చెప్పి అప్పుడే తరివేసి ఉండేవాడు. బట్ అప్పుడు కరెక్ట్గా వినాయక చవితి నిమజ్జనాలు జరుగుతున్నాయి. అవునవును. సో చాలా భారీ రిసెప్షన్ అయితే నిజంగా. ఓకే, నేను ఇంత ఉంటుంది అని కూడా అనుకోలే బయట. ఓకే అన్న, ఫస్ట్ బాబు గురించి అన్నారు కాబట్టి, బాబు పోస్ట్ ఇంత మటుకు ఎక్కడ అప్లోడ్ చేయలేదు, ఏం లేదు ఏంటి మరి? యాక్చువల్గా అంటే మీరు చూడండి ఎలా ఉన్నాడు? సూపర్గా ఉన్నాడు. వాడికి ఏం పేరన్నా? జంకార్. మరి ఎక్కడ పోస్ట్ లేదు ఏంటన్నా? నేనా అంటే నా ఇన్స్టాగ్రామ్ యాక్చువల్గా కొన్నాళ్ళ క్రితం హ్యాక్ అయిపోయింది. వెరిఫైడ్ పేజ్ ఉంటే అది హ్యాక్ అయిపోయింది. సో తర్వాత ఇప్పుడు ఏమైనా వాడుతున్నారా? ఇగో ఇదే బాగున్నాడు అన్న, అసలు వాళ్ళందరూ చూపించచ్చా? చూపిండి. ఓకే, చూడండి ఒకసారి అన్న వాళ్ళ బాబు. ఈ బాబు కోసమే ఆ రోజు బయటకు వచ్చింది. మరి ఏంటిదన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటిది? శేఖర్ భాష ఆర్జే అని ఉంటుంది. ఓకే, యాక్చువల్గా శేఖర్ భాష అని ఉండేది, తర్వాత అది హ్యాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకున్నా. ఓకే, ఇప్పుడు ఏదో అంటే మొన్న రీసెంట్గా మళ్ళీ జనవరి అట్లా స్టార్ట్ చేసాను. అన్న, బిగ్ బాస్ అనేది అసలు అంత స్టోరీ ముందులే రాసి పెడతారు. మీరు ఎలా వీడి ఫోటో కూడా మొన్నే పోస్ట్ చేశాను. అవును, అదే దాంట్లోనేనా? వీడి స్టార్టింగ్ వీడి టూర్ ఏంటి తెలుసా? ఇండియా పాకిస్తాన్ బార్డర్. అదేంటన్నా, ఎక్కడికి వెళ్ళారు? మనకు వెకేషన్కి వెళ్ళా అనమాట. ఓకే, సో రాజస్థాన్, గుజరాత్ మొత్తం కవర్ చేశాను, రన్ ఆఫ్ కచ్. అలాగే గుజరాత్లో ఈ జనవరి 26కి ఈ పెరేడ్ జరుగుతుంది కదా, అది కరెక్ట్ బార్డర్ పాయింట్లో అదిరిపోతుంది, నాడా పెట్టి అంటారు. ఓకే, సో అక్కడికి వెళ్ళి వాడిని ఎత్తుకొని అక్కడ ఫోటో దిగనమాట. ఇది పాకిస్తాన్, ఇది ఇండియా, జస్ట్ ఇట్లా. ఓకే, అంటే ఇట్లా కంచె దాటి ఇట్లా వేలు పెడితే పాకిస్తాన్. ఓకే, అన్ని టూర్లు తిరిగి వచ్చాడు చిన్నప్పుడే, బొడ్డాడు అప్పుడే. ఓకేనా, పాయింట్కి వచ్చేద్దాం. బిగ్ బాస్ అనేది స్క్రిప్టెడ్ అంటారు అన్న. ఇప్పుడు సోనీతో మీరు గొడవ పడ్డది కానీ ఫస్ట్ బతాయిల దగ్గర, అదంతా స్క్రిప్టెడ్ అంటారు లేకపోతే ఏంటన్నా? జెన్యూన్గా జరుగుతూ ఉంటుందా? వాళ్ళు ఎవరన్నా కంటెస్టెంట్ వాళ్ళందరికీ వాళ్ళు ఇలా చేయాలి ప్రిపేర్ అయ్యి వస్తే అది వేరే విషయం. కానీ బిగ్ బాస్ ఏ రోజు కూడా ఇలా చేయండి అని చెప్పారు. ఒకవేళ అలా స్క్రిప్టెడ్ ఏమైనా ఉంటే అది డైరెక్ట్గానే మైక్లోనే చెప్తారు, మీరు అందరూ వినేట్టే. ఇదిగో ఇప్పుడు నువ్వు వాళ్ళలాగా పెర్ఫామ్ చేయి, నువ్వు వీళ్ళలాగా పెర్ఫామ్ చేయని అడుగుతున్నారు కదా, అవన్నీ బిగ్ బాస్ డైరెక్ట్గా చెప్పేవే. ఓకే, కానీ అంతర్లీనంగా జరిగే ఈ గొడవలు ఇవన్నిటికీ కూడా బిగ్ బాస్ ఏమీ, బట్ జరిగిన వాటిని హైలైట్ చేస్తారు. బట్ ఆయన ఇట్లా చేయమని చెప్పడం. ఓకే,
మీరు కూడా కొన్ని వీడియోలో చూశాను నేను, హైలైట్ చేయలేదు నన్ను. నేను చాలా స్కిట్ అంటే కొన్ని ఫన్నీ వీడియోలు చేశాను, చాలా మాట్లాడాను, బయటికి రాలేదు. ఎందుకు బయటికి తీసుకురాలేదు మరి అవన్నీ? అయ్యే మరి అర్థం కాలేదు నాకు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఒక చిన్న స్కిట్ చెప్తాను, చిన్న ప్రాంక్ చెప్తా. ఓకే. 3 క్లాన్స్గా డివైడ్ చేశారు. అందులో ఒక క్లాన్ వాళ్ళకి పల్పి ఆరెంజెస్ వచ్చినాయి, మాకు లేవు. ఓకే. వాళ్ళందరూ కూడా కావాలి మమ్మల్ని నడిపించడానికి తీసుకొచ్చి మీకు లేదు మాకేముంది అని చెప్పి మా ముందు తాగుతూ ఊరిస్తూ చేస్తుండే. అందులో భాగంగా విష్ణుప్రియ ఒకసారి వచ్చింది. విష్ణుప్రియ వచ్చి పల్పి ఆరెంజ్ తీసుకొని తాగేసింది, మొత్తం తాగేసి ఆ బాటిల్ అక్కడ పడేసింది, మా రూమ్లో పడేసింది, డస్ట్బిన్లో పడేసింది. మేమేం చేసాను, ఆ బాటిల్ తీసుకుని దాంట్లో నీళ్లు పోసి దాంట్లో కారం ఉప్పు కాదు కారం పసుపు వేసి కరెక్ట్గా కలర్ మ్యాచింగ్ చేసి పెట్టుకొని జేబులో పెట్టుకొని తిరుగుతున్నా. అంటే మాకు లేవు, క్లాన్లో లేదు కదా. పొరపాటున తెలిస్తే ఎవడు రియాక్ట్ అవుతాడు, ఎవడి బకరా దొరుకుతాడు, మణికంటలా లేకపోతే ఎవరు దొరుకుతారు అని చెప్పి చూస్తుండే. ఇలా పెట్టుకుని తిరుగుతున్నాను. ఆదిత్యం వచ్చాడు. ఏంటి జేబులో ఏంటంటే, ఎవరికి చెప్పు మనం ఫ్రెండ్స్ కదా అంటే. ఆదిత్యం ఫస్ట్ ఇద్దరు కలిసి తిరుగుతుండే, తర్వాత అన్ఫార్చునేట్లీ ఇద్దరు వేరే క్లాన్స్ అయిపోయి. నువ్వు చెప్పకు, నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి చూస్తున్నాడు, పెట్టి తీసి చూపించా. ఇది ఎక్కడ నేను ఒప్పుకోను ప్లీజ్ ఫ్రెండ్ చెప్పకు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అని చెప్పి వెళ్తున్నాను. ఈ లోపల పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ క్లైన్ వాళ్ళందరూ చెప్పేశాడు, మనోడు పల్పి ఆరెంజ్ తీసుకున్నాడు అంటే ఎలా తీసుకుంటారు అని చెప్పి వచ్చి పరిగెత్తుకొని పీక్కొని వెళ్ళాడు. పీక్కొని వెళ్ళి తాగాడు. సూపర్. కానీ అది బయటికి రాలేకన్నా అది రాలేదు. సో తర్వాత నేను అడిగా ఎందుకు రాలేదు అంటే, మేబీ బ్రాండ్కి సంబంధించిన విషయం ఏదో ఏంటి దానికని చూపించలేదు ఏదో చెప్పారు. బట్ ఇలాంటివి చాలానే ఉండే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాని వచ్చారు, గుర్తుందా మీకు? అవును వచ్చారు. రాణా వచ్చారు, నాని వచ్చారు, వీళ్ళందరూ వచ్చినప్పుడు నాని వచ్చినప్పుడు ఏదో సరదాగా క్వశ్చన్లు అడుగుతుంటే నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను, మీరు అంటే బై గాడ్స్ గ్రేస్ మీకు జుట్టు ఎప్పుడు అలాగే ఉండాలి ఒత్తుగా, కానీ ఒకవేళ కనుక ఫ్యూచర్లో 1 ఎకరం ఎగిరిపోయి మీరు విగ్గు పెట్టుకునే స్టేజ్కి వస్తారు కదా 60s 70s, అవును, అప్పుడు మీరు పెద్ద సైంటిస్ట్ లాగా అయిపోతారు. ఎందుకని అంటే నాని విగ్గు పెట్టుకుంటే విజ్ఞాని. ఓకే. విజ్ఞాని అంటే సైంటిస్ట్ అనమాట. ఇలాంటిది. తర్వాత రాణా వచ్చి వెళ్ళిపోయారు అప్పటికే. బట్ తర్వాత ఇవి కొన్ని మాట్లాడుకున్నాం అనమాట. అంటే ఒకవేళ కనుక ఈ కాఫ్ సిరప్కి బ్రాండ్ అంబాసిడర్గా తీసుకోవాలనుకుంటే రాణా గారిని తీసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ అంటే అవునా ఎందుకు ఏదో అడిగారు అంటే, ఏం లేదు, ఆయన జస్ట్ ఇట్లా బాటిల్ పట్టుకొని ఇట్లా ఒక సిప్ వేసి హాయ్ ఐఎమ్ బాటి రాణా అని చెప్పాలి. అదేంటి మీరు దగ్గుబాటి రాణా కదంటే, ఇది తాగాను దగ్గుపోయింది అంటాడు. సో ఇలాంటివి చాలానే మిస్ అయిపోయారు. ఓకే. ఎన్నో ఆణిమిత్యాలు అసలు కొన్ని వందలు వేలు చెప్పాలంటే తట్టుకోలేకపోయేవాడు. చాలా యూజ్ చేసుకున్నారు అన్న 2 weeks చంపేశారు మమ్మల్ని అందరిని అసలు, తెలుసా? బయటకు వచ్చాక నీకు అర్థమై ఉండాలి. చాలా మిస్ అయ్యారు వాళ్ళంతా. నువ్వేమైనా బిగ్ బాస్ మరి మిస్ అయినా? లేదు, చూసాను నేను. వచ్చింది ఇంకా ఇది ఒక ఫేజ్ కదా, అప్పుడు వాడితో ఉండడం అనేది చాలా ఇంకా ఐ వాజ్ ఎంజాయింగ్ దట్. తర్వాత పిలిస్తే వెళ్దాం అనుకున్నాను, ఎందుకంటే మచ్ నీడెడ్ కదా నేను అక్కడ ఆ టైంలో. అప్పటికే నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉండే ఆ టైంలో, డెలివరీ టైంలో నేను మిస్సెస్ లేను అని చెప్పి. ఓకే. ఓకే అన్న, బిగ్ బాస్లో అంటే ఎప్పుడు లేని పరంగా ఇప్పుడు ఉంది. ఫుడ్ గురించి ఎక్కువగా, అంటే గతంలో కూడా 2 weeks 3 weeks ఉండేది, కానీ ఎక్కువ వీక్స్ ఫుడ్ గురించి ఎక్కువ పోట్లాడుకోవడం, కొట్టేసుకోవడం. మరి ఎందుకు అంత ఘనంగా పెట్టాడన్న ఫుడ్ దాని గురించి? అది ఏమో మరి. బట్ నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మా ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్ లైక్ season 7, 6 వీళ్ళందరినీ కూడా కలవడం, రకరకాల ఫంక్షన్స్లో కలవడం అవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పారు మాకెప్పుడు ఇంత ఫుడ్ క్రైసిస్ లేదు, బాగుండేది, ఈసారి మాత్రం చాలా గట్టిగా పెట్టారు. సీత ఏడ్చింది కదా, ప్లీజ్ బిగ్ బాస్ ఫుడ్ ఇవ్వండి బిగ్ బాస్, చాలా ఏడ్చింది తను. మీరు వెళ్ళిన తర్వాత చూసారో లేదా వీడియో? అదే. సో మేబీ బిగ్ బాస్ ట్రెండ్కి తగ్గట్టుగా తీసుకెళ్తున్నాడు. అంటే ఫ్యూచర్లో మనం న్యాచురల్ రిసోర్సెస్ అన్ని కూడా కన్జ్యూమ్ చేసేసి మన భావితరాలకు ఏమీ లేకుండా చేసేస్తాం, మెసేజ్ కోసం అంటారు అని ఉండొచ్చేమో. ఫ్యూచర్లో ఏమి లేకపోతే ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పడమేమో. ఇప్పుడు ఉన్న మీ దాంట్లో బెస్ట్ పర్సన్ ఎవరు అనుకుంటారు నువ్వు తప్ప నీ గురించి? అంటే బిగ్ బాస్ టీంలో బెస్ట్ పర్సన్, జెన్యూన్ కానీ ప్రతి విషయంలో. మీరు ఇలా ఒకరిని చెప్పే మిగతా వాళ్ళని కావాలి. కాంట్రవర్సీ అంటే శేఖర్ పాషా గారు. విచిత్రమైన విషయం చెప్తారు, చెప్పండి. అక్కడ ఉన్నప్పుడు
శత్రువులు అనను కానీ కొంత నాకు వాళ్ళకి వాగ్వివాదాలు జరిగి కొంత డిఫరెన్సెస్ వచ్చిన మనుషులు ఇద్దరు. ఒకళ్ళు సోనియా, ఒకళ్ళు మణికంఠ. ఓకే, మీకు అద్భుతమైన ఫ్యాక్ట్ చెప్తా. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు కంప్లీట్ డిఫరెంట్ మనుషులు. ఓకే, అంటే ఆట కోసం వాళ్ళు అలా ఉన్నారు, ఒరిజినల్ క్యారెక్టర్లు వాళ్ళు వెరీ సాఫ్ట్. ఓకే, అసలు సోనియా తను నోరేసుకొని అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఎంత స్వీట్ తను, నాకు షాక్ అయిపోయాను. ఓకే, ఇదంతా అక్కడ ఏమైందంటే అది గేమ్. ఓకే, ఫస్ట్ డే కూడా అలాగే మణికంఠ కూడా సేమ్. ఫస్ట్ డే కూడా మేబీ నేను జెన్యున్గా రియాక్ట్ అయ్యా. వాళ్ళు తనకు ఆల్రెడీ అంటే బిగ్ బాస్ చూసి ఇలా ఆడాలి, ఏం చేస్తే గొడవ, మేబీ తన స్క్రిప్ట్ ఏదో ఉంటుంది, తన స్ట్రాటజీ. ఓకే, బేసికలీ ఏ స్ట్రాటజీ లేకుండా వెళ్ళింది నేను ఒక్కడనే. ఓకే, ఏ లేకుండా ఎడ్డోళ్ళగా వెళ్ళిపోయాను. ఏది వస్తే అది రియాక్షన్ అది అక్కడ వచ్చేసింది. ఓకే, అంతే తప్ప నేను గొడవలు పెట్టుకోలేదు, జోకులు వేయాలని వేయలేదు. అది ఆన్ ద స్పాట్ అలా జరిగిపోతాయి అంతే. ఓకే, అయితే సోనియా గురించి ఇంకో క్వశ్చన్. నేను జెన్యున్గా ఉన్నాను, సోనియా గారు చెప్పడం చాలా జెన్యున్గా ఉన్నాను, కరెక్ట్గా బయట ఎలా ఉన్నా లోపల సేమ్ అంటున్నారు, కానీ మీరు వేరే చెప్తున్నారు. మరి లేదు, సోనియా ఎప్పుడు అంత అరవడము బయట అలా ఎప్పుడు నేను చూడలేదు. అసలు నామినేషన్లు వచ్చిందంటే ఆవిడలో వేరే భద్రకాళ్ళు వచ్చేస్తుంది. సో ఆవిడ మాట్లాడే పాయింట్లు కొన్ని వ్యాలిడే ఉంటాయి. బట్ నాకు ఎందుకు ఇంత అదరగాండం ఇవంతా కూడా అవసరమా అని చెప్పి అనిపించింది. మణికంఠ కూడా అంతే, అతడు చెప్పే పాయింట్ తీసుకోకుండా ఏదో మాట్లాడుతూనే ఉంటాడు. సో అంటే నువ్వు అలా ఊహించుకొని ఇలా చేస్తున్నావు నువ్వు అని చెప్పి మనల్ని కార్నర్ చేయడానికి ఏదో రకమైన రాజకీయాలన్నీ తీస్తుంటాడు. ఓకే, అది అంటే మంచి గేమర్ బేసికలీ. నేను స్ట్రైట్గా మాట్లాడేవాడిని. సో దానివల్ల నాకు వాళ్ళిద్దరికి మధ్య కొంచెం ఇది వచ్చింది. బట్ విచిత్రం ఏంటంటే అక్కడ ఉన్నప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ నిఖిల్, నబీలు, ఆదిత్య మిస్ ఇప్పటికీ మంచి టచ్లో ఉంటాడు, పలకరిస్తాడు. సినిమా అవకాశాలు ఇస్తున్నారా మరి మీకేమన్నా? విచిత్రం చూడండి, ఆదిత్య అన్సాలు పొడిచాడు కదా నన్ను వెనకాల, కట్టప్ప అనేవాడిని. ఆదిత్య మంచి ఫ్రెండ్ ఇప్పుడు నాకు. ఓకే, మణికంఠ మంచి ఫ్రెండ్, సోనియా మంచి ఫ్రెండ్. సో పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు, ఏదో అది అంటుంటారు రకరకాల సామెతల్లో. తమ్ముడే ప్యాకెట్ బయటకు వచ్చిన తర్వాత సచ్ ఎ స్వీట్ పీపుల్ వీళ్ళంతా. బేబక్క అప్పటికి ఇప్పటికి సేమ్. బేబక్క నేను నామినేట్ చేశాను యాక్చువల్గా, కానీ వీరు గుడ్ ఫ్రెండ్స్. బిగ్ బాస్ మనకి నేర్పించే ఒక అద్భుతమైన పాఠం ఇది. జీవితంలో అప్పుడప్పుడు మనకి కొన్ని గొడవలు జరగచ్చు ఫ్రెండ్స్ మధ్య, లేకపోతే అన్నా, బట్ అక్కడితో మర్చిపోయి మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోవడం అనేది బిగ్ బాస్ నేర్పించే ఒక మంచి పాఠం. ఓకే, మరి నిఖిల్ వాళ్ళు నిఖిల్ అన్ఫార్చునేట్లీ నిఖిల్, పృథ్వీ వీళ్ళు పెద్ద టచ్లో ఉండరు. ఓకే, విష్ణుప్రియ విల్ బి ఇన్ టచ్. ఓకే, విష్ణుప్రియ అక్కడ ఎలా ఉందో ఇక్కడ నాకు, అంటే అక్కడ గేమ్ కోసం అన్న కోణంలో అయితే మణికంఠ ఈజ్ అ డిఫరెంట్ పర్సన్. ఓకే, అక్కడ అండ్ సోనియా ఈజ్ ఆల్సో డిఫరెంట్ పర్సన్ నా పర్స్పెక్టివ్లో. ఓకే, బట్ విష్ణుప్రియ, ఓకే, సీత మొన్న మా ఇంటికి వచ్చి వెళ్ళారు, మా బుడ్డోడిని చూడడానికి వచ్చారు. ఓకే, సచ్ నైస్ పీపుల్. అదే అక్కడ ఎలా ఉన్నారు ఇక్కడ అలా ఉన్నారు, వాళ్ళలో ఏ తేడా లేదు. ఓకే, విష్ణుప్రియ గురించి ఒక క్వశ్చన్. స్మోక్ చేస్తుంది అని నిజమేనా? బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు చూడలేదు మాకు. సో ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను, అందుకని అడుగుతున్నాను నేను. ఉండొచ్చు, ఏముంది దాంట్లో పెద్ద. ఉండొచ్చు అంటున్నారు, ఉండొచ్చా లేదా చెప్పన్నా? శేఖర భాషను చూడ ఒక్క క్వశ్చన్కి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు? ఏం లేదు, ఉంది. ఈ ఆల్కహాల్ కూడా ఎలా చేస్తారంట కదా? ఆల్కహాల్ లేదు, స్మోక్ ఓన్లీ. నిఖిల్, పృథ్వీ ఎప్పుడు చూపిస్తున్నాడు. నిఖిల్, పృథ్వీ రెగ్యులర్గా, ఈమె ఎప్పుడైనా ఒకసారి. ఓకే, తాగొచ్చా అంటారా? ఎవరు స్మోక్ చేయొచ్చా ఎవరైనా, లేడీస్ కానీ జెంట్స్? అక్కడ పర్మిషన్ ఉంది, ఎవరికైనా చేసుకోవచ్చు. మీ ఇంటెన్షన్ ఏంటి అసలు, తాగొచ్చా లేదా నార్మల్గా? నా ఇంటెన్షన్ మగాళ్ళు కూడా తాగద్దు, ఆడవాళ్ళు తాగద్దు. ఎందుకనన్నా? ఎందుకు సార్, నీకు ఊపిరితిత్తులు నువ్వే పాడు చేసుకుంటావు. ఓకే, అది ఫ్యాషన్ కదా ఇప్పుడు, చిన్న నుంచి పెద్ద వరకు ఫ్యాషన్. అది హెల్త్ కాదు. మా కెమెరామ్యాన్ కూడా అక్కడ ఉన్నాడు, చూడండి ఒకసారి. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం, అంతే, దాంట్లో రెండు మాటే లేదు. ఓకే, సో బేసికల్లీ మద్యపానానికి ధూమపానానికి ఒక చిన్న తేడా ఉంది. మద్యపానం తాగితే నీకు నువ్వే పోతావు, ధూమపానం చేస్తే నీతో పాటు చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఆ పొగ వల్ల ప్యాసివ్ స్మోకింగ్ అవుతుంది. ఓకే, మీరు డ్రింక్ చేయాలని అసలు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు? ఇప్పుడు టేస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి తప్ప మనకి తెచ్చుకోలేదు. ఓకే, అంతే. అసలు స్మోక్ అయితే ఇవాళ టచ్ కూడా లేదు ఇప్పుడు. ఓకే, స్మోక్ అస్సలు పట్టించు, పక్కన రావడం కలిసి వెళ్ళిపోతాం. ఓకేనా?
అయితే ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ హౌస్లోనే చాలా గొడవలు అయినాయి, ఫ్రెండ్స్ అయ్యారు, గొడవలు పడ్డలు కూడా యష్మి గురించి కానీ. యష్మి ఇంటర్వ్యూస్ ఇవ్వకపోవడం కూడా కారణం తన బ్యాడ్ వర్షన్కి వెళ్తుందని. సో దాని మీ అభిప్రాయం ఏంటి మరి? అంటే యష్మికి నిఖిల్కి ఇప్పుడు మీరు వచ్చి నామినేషన్స్ చేశారు కదా లాస్ట్లో వాళ్ళని, సో అది కరెక్టేనా? అబ్జల్యూట్లీ. ఎందుకంటే నేను బయట చూస్తున్నప్పుడు బయట జనాల వర్షం ఇవంతా కూడా నేను మీకు అనిపించిందా నిఖిల్ది యష్మిది కరెక్ట్ అనిపించిందా? వాళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్? నిఖిల్ పృథ్వీ ఎంత మీద పడ్డా ఎంత ఏం చేసినా కూడా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళకి ఆ సెన్స్ ఉంది. ఓకే, అంతేగాని అంటే అక్కడ కెమెరాలు ఉన్నాయి, మనకి బయట ఒక లైఫ్ ఉంది అనే కాన్షియస్నెస్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఓవర్బోర్డ్ వెళ్ళాల. ఓకే. విష్ణుప్రియ ఒక్కతే కొంచెం, విష్ణుప్రియ అక్కడ ఇక్కడ ఏం లేదు, ఫిల్టర్ ఉండదు, ఏముంటే అది వచ్చేస్తాం అంతా ఒకటే, అంతే, సేమ్ 3 ఏళ్ల పిల్ల అంతే. ఓకే. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 నిఖిల్ గారు టైటిల్ విన్నారు. మీకు ఎలా అనిపించింది? గౌతమ్ కృష్ణ వినేదని చాలా మంది మన తెలుగువాడు అన్నట్టుగా వాళ్ళిద్దరిలో ఎవరైతే బాగుండదు అనిపించింది మీకు జెన్యున్గా? కరెక్ట్ నిజం చెప్పాలి, మీకు జెన్యున్ రీజన్ రావాలి. ఇద్దరు మంచి ఫ్రెండ్సే. కాకపోతే ఒకటి ఏంటంటే నేను ఫస్ట్ ఆ నామినేషన్ వేసేటప్పుడు కూడా చెప్పేది మాట, మీరు మధ్యలో వచ్చారు, ఓకే, మీరు అన్ని చూసి తెలుసుకొని వచ్చారు, ఏమి మీ గురించి ఏమి తెలుసుకోకుండా అక్కడ వీళ్ళు ఆడారు. ఓకే. సో ఒకవేళ కనుక ఇద్దరికి 50-50 మార్కులు వస్తే వీళ్ళకే ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ రోజులు భరించారు ఈ పెయిన్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా. అండ్ మీరు అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళ గురించి తెలుసుకొని వచ్చారు. వీళ్ళు ఏం లేకుండా ఇన్ని మార్కులు మేమే సంపాదిస్తే మీరు ఇన్ని మార్కులు అన్ని తెలుసుకొని సంపాదించారు, కాబట్టి వీళ్ళే విన్నారు నిఖిల్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ గౌతమ్ చాలా బాగా ఆడాడు, చాలా బాగా ఆడాడు, మనసు దోచుకున్నాడు. అదే నేను చెప్పాను ఆ రోజు నామినేషన్లో కూడా. అవును. సో మనకంటే ఛాన్స్ ఇవ్వకపోతే ఒకవేళ కనుక గౌతమ్ ఫస్ట్ నుంచే ఉంటే ఖచ్చితంగా నేను గౌతమ్ సపోర్ట్ చేశాను. అయితే చిన్నదన్న క్వశ్చన్, ఇప్పుడు నార్మల్గా మణికంఠ ఆ రోజు మణికంఠ గ్రీన్ వచ్చింది, గౌతమ్కి రెడ్ వచ్చింది. మణికంఠ నేను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ టైంలో ఒకవేళ గౌతమ్ వెళ్తే పరిస్థితి ఏంటి? ఏముండదు, ఏముంటుంది అదే అంటారు అలా. అంటే ఇప్పుడు మణికంఠ ఎందుకు బయటకు వచ్చింది అంటారు? ఏ రీజన్ లేకుండా, అంత పెద్ద రీజన్ లేదు, తను ఇంకా హెల్త్ రీజన్స్లోనే బయటకు వచ్చాడు. ఇంత ముందర అదే చెప్పారు అవును మీరు. ఇప్పుడు బయటకు రావడం వల్ల మనకంటే కొంచెం మంచి పేరు ఉందని చెప్పారు, గుర్తుందా? అవునవును. లేకపోతే ఇంకా బ్యాడ్ అయిపోయాడని? బ్యాడ్ అనేం లేదు, ఫస్ట్లో ఉన్న మణికంఠకి ఇప్పుడు తర్వాత కొంచెం చేంజ్ వచ్చింది. మొన్న మేము కూడా కలిసి ఉన్నాం, బయట చాలా సరదాగా మాట్లాడుతున్నాడు మణికంఠ. ఓకే సరే, బిగ్ బాస్ టాపిక్ అయితే వదిలేద్దామన్నా. ఇంకో క్వశ్చన్, బిగ్ బాస్ ఆఫ్టర్ ఎలా ఉంది మీకు? ఎలా అనిపిస్తుంది మొత్తం బిగ్ బాస్ గురించి వచ్చిన తర్వాత? ఏమన్నా సినిమాలు కానీ ప్రోగ్రామ్స్ ఇప్పుడు ప్రోగ్రామ్స్కి వెళ్ళట్లేదు అనుకుంటా. నేను స్టార్ స్పోర్ట్స్లో కామెంటరేటర్గా మొన్న బొంబాయి ప్రో కబడ్డీ లీగ్కి ఓకే అవి చేస్తూ ఉండే. సో బిగ్ బాస్ అయిపోగానే ఇంకా దాంట్లోనే వెళ్ళిపోయా. ఓకే, తర్వాత కాస్త బ్రేక్ తీసుకుని వెకేషన్కి వచ్చే. మరి సినిమాలు ఏమన్నా సైన్ చేశారా మరి? సినిమాలు. ఓకే, మీ మెయిన్ పాయింట్కి అయితే వచ్చేద్దాం, కాంట్రవర్సీకి వచ్చేద్దాం మనం. అయితే ఇప్పుడు జానీ మాస్టర్ కేసు ప్రజెంటు కోర్టులో ఉంది. తను ఎవరున్నారో తన ఫేస్ చూపించకూడదు, అసలు బయటికి రివీల్ చేయకూడదు, తను రాకూడదు. మొన్న ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే తను ఏం ఆశించి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది? అదే అండి, వాళ్ళకి వాళ్ళకి లేని ఇబ్బంది ఎవరికి లేదు, అందరికి లేని దొరద కత్తికి ఎందుకు అని సాగుతుంది. ఓకే, సో మంచిదే. అంటే ఇవ్వచ్చా ఇవ్వకూడదు అసలు ఇంటర్వ్యూ? ఆవిడ ఇష్టం అది. ఓకే, ఆవిడ ఇష్టం, ఆవిడ ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. ఒకసారి అది ఎందుకు అంటే, అది ఎందుకు చెప్తారు అలా చూపించకూడదు అంటే, రేపు ఆవిడ పెళ్ళికో ఆవిడ ఫ్యూచర్ జీవితానికో ప్రాబ్లం అవుతుంది, అందుకని ఆవిడ గురించి తెలియనివద్దు అని చెప్పి. ఒక్కసారి తెలిసిపోయిన తర్వాత ఇంకంతా ఓపెన్ అయిపోతుంది. ఆవిడ గురించి ఇంకా అందరూ మాట్లాడుకుంటారు, చేస్తారు. ఓకే, సో ఫస్ట్ ఓపెన్ అయ్యే వరకు ఇప్పుడు మళ్ళీ మాట్లాడకూడదు అనడానికే లేదు. ఇప్పుడు ఆవిడే వచ్చి అందరికీ కనబడి నేనే అని చెప్పి, నేనే సృష్టి వర్మ, ఈ కేసు దీనికి సంబంధించి నేనే అని చెప్పి మాట్లాడుతుంది ఆవిడ. అవును. కాబట్టి అదే అండి, ఆవిడకి ఆ బాధ లేనప్పుడు లేదమ్మా మీరు రాకూడదని చెప్పడానికి కూడా లేదు పోలీసులు. ఓకే, అది ఆవిడ ఇష్టం. ఓకే, జానీ మాస్టర్ బయట అంటే బిగ్ బాస్ నుంచి వచ్చాక జానీ మాస్టర్ కలిసారా, మాట్లాడారు, ఏం చెప్పారు? లేదు, జానీ మాస్టర్ ఊళ్ళో లేరు, ఆయన ఎక్కడో కొరియోగ్రాఫ్ చేసుకుంటూ ఎక్కడ ఉన్నారు. ఓకే, మన తెలుగు ఇండస్ట్రీని వదిలేసి తమిళకి వెళ్ళిపోయే అవకాశం చాలామంది అంటున్నారు. అలా ఏం లేదు. ఒకవేళ వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి తెలుగు వాళ్ళకి? అస్సలు అలాంటిది ఏం లేదు. తెలుగులో కూడా ఆయన చేయబోతున్నారు త్వరలోనే. ఓకే, నాకు కొన్ని తెలుస్తున్నాయి, పెద్ద డైరెక్టర్తోనే చేయబోతున్నారు. ఓకే, సో విల్ సీ త్వరలోనే. ఓకే, రాజ్ తరుణ్ టచ్లో ఉన్నారా? ఓకే, అంటే నాకు ఏంటంటే ఒక చిన్న డౌట్ అన్న, రాజ్ తరుణ్ గారు
మీరు తనకి సపోర్ట్గా వచ్చారు ఫస్ట్లో, తను మిమ్మల్ని వచ్చి కలిసారా, లేకపోతే మీరే వెళ్ళి అసలు మీకు ఎలా తెలిసింది రాజ్ తరుణ్ తప్పేం లేదు, లావణ్యత తప్పని మీరు ఎలా గ్రహించారా, లేకపోతే రాజ్ తరుణ్ కాల్ చేసి మీ హెల్ప్ తీసుకున్నారా? లేదు అసలు ఎవరు కాదు. బట్ రాజ్ తరుణ్ది జరిగినప్పుడు నేను మామూలుగానే మీడియా ఛానల్లో ఇంటర్వ్యూ అడిగినప్పుడు ఇలా నాకు అనిపిస్తుంది అని చెప్పాను. ఎందుకంటే నాకు కొంత ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే. ఇటువంటివి జరిగినప్పుడు ఒక సిమిలర్ కేసు ఒకటి చూసాను నేను. ఇలా అమ్మాయిలు బూతులు మాట్లాడుతూ, మందు కొడుతూ, సిగరెట్లు తాగుతూ, డ్రగ్ అబ్యూజ్లు ఇన్ని ఉన్న మనిషి ఇలా ఒకతని మీద నిందేసింది అంటే అంత ఈజీగా ఎలా నమ్ముతాం? ఓకే. ఆ కోణంలో ఫస్ట్ అంటే 45 రోజులు కూడా చెంచల్గూడ జైల్లో ఉండొచ్చి డ్రగ్ పెడ్లర్గా కేసు నమోదైన ఒక అమ్మాయి ఇప్పుడు అంతేకాకుండా పచ్చి బూతులు మాట్లాడడం నార్మలే, మాట్లాడరా అని చెప్పి అడిగేది. అది కూడా మామూలు ఏదో చిన్న చితక బూతులు కూడా కాదు, అమ్మని పచ్చి బూతులు ఆర్డర్ రికార్డ్ ఒకటి వచ్చింది. ఇటువంటివన్నీ మాట్లాడినప్పుడు నాకు ఖచ్చితంగా ఫస్ట్ రక్తం మరిగి నేను అసలు ఎవరు ఎందుకు అనట్లేదు, ఇంత దారుణంగా మాట్లాడిన మనిషికి అసలు శిక్షలు లేవా, తల్లిని అంత దూషిస్తే శిక్ష లేదా అనేది ఫస్ట్ నా పాయింట్ ఉండే. తర్వాత నేను ఫస్ట్ ఎవరో బీప్ ఆడియో రిలీజ్ చేశారు, దాన్ని బీపులు బీపులు వెనకాల ఏమున్నాయి, ఎందుకు బీపులు పెట్టారు అని చెప్పి తెలుసుకోవడానికి నేను కొంచెం ట్రై చేశాను. ఓకే. సో నా సోర్సెస్ ద్వారా బీ ప్లస్ ఆడియో, అప్పటికి ఇంకా నాకు రాజ్ తరుణ్ పరిచయం లేదు, ఏదో రకంగా బీ ప్లస్ ఆడియో దొరికింది ఎక్కడో ఏదో ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ వాటిలో. తర్వాత చూసిన తర్వాత నేను అప్పుడు దాంట్లో ఉన్న కంటెంట్ అర్థం చేసుకున్నాను. అంటే దాంట్లో క్లియర్ కట్గా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయని ఆవిడ అక్కడ చెప్పిందో అవన్నీ కూడా. తర్వాత అదంతా కూడా నేను ఫ్రస్ట్రేషన్లో చెప్పాను అని ఆవిడే చెప్పడం. తర్వాత అది చెప్పిన తర్వాత కొన్నాళ్ళకి నిజంగానే వాళ్ళతో ఉన్న సంబంధం ఉన్న ఆడియో రికార్డ్స్ అన్నీ కూడా బయటికి రావడం, ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఇదంతా కూడా రాజ్ తరుణ్ పరిచయం కాకముందే, అంటే పరిచయం అంటే రాజ్ తరుణ్ని నేను ఇట్లా ఇంటర్వ్యూ చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి మీడియాలో, నేను ఆర్జే కాబట్టి బిగ్ ఎఫ్ఎం. సో అలా పరిచయం తప్ప రాజ్ తరుణ్తో తర్వాత 2-3 సార్లు ఇప్పుడు అన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇచ్చి రాజ్ తరుణ్ అలా ఇలా చేశాడని చెప్తున్నప్పుడు రాజ్ తరుణ్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను, బట్ లిఫ్ట్ చేయలేదు రాజ్ తరుణ్. అలాగే 100 మంది చేస్తుంటారు అది, కాబట్టి అలాగా ప్రోబ్ చేస్తూ ఇంకేమైనా ఎఫ్ఐఆర్లు ఉన్నాయా అని చూసినప్పుడు గుంటూరులో పట్టాపురం కేసు ఒకటి ఎఫ్ఐఆర్, దాంట్లో ఈవిడ 164 అంటారు, అంటే జడ్జి ముందు ప్రమాణం చేసి చెప్తారన్నమాట, పెళ్లి కాలేదు. 164 అంటే మామూలుగా కంప్లైంట్ రాసేటప్పుడు ఏదో రాసేస్తారు, దాంట్లో ఏదైనా చిన్న అవకతవకలు ఏదైనా ఉన్నా కూడా వాటిని కరెక్ట్ చేసుకుంటూ మీకు ఎవరన్నా ఫోర్స్ చేశారా మిమ్మల్ని అలాంటివన్నీ అడిగి జడ్జి ముందు నించోబెట్టి అడుగుతారు. అది కనుక మీరు తప్పు చెప్తే దానికి శిక్షలు కూడా ఉంటాయి. సో అక్కడ కూడా ఆవిడ పెళ్లి కాలేదని చెప్పి తర్వాత ఇక్కడికి వచ్చి పెళ్ళి అయిపోయిందని ఇట్లా చెప్పుకుంటూ, సో అవన్నీ మనం బయట పెట్టాం బేసికలీ దాని ఎఫెక్ట్. ఓకే. ప్రజెంట్ మొన్న ప్రసాద్ బెహ్రాని కూడా అరెస్ట్ చేశారు, యూట్యూబర్. చిన్న ఎలిగేషన్. సో దాని మీద మీరు ఏమన్నా ఆలోచించారా, తెలిసిందేమన్నా? అంటే చూశాను, కంప్లైంట్ చూశాను, కంప్లైంట్లో కంటెంట్ కూడా చూశాను. మీరు చదివారు కంప్లైంట్? అవును, చదివాను. అదే అదేదో నాకు పాట గుర్తొచ్చింది, గుండా రౌడీ దాదా అంటారే బయటుంటే, ఇక్కడ చేసే పనులే సినిమాల్లో చూపిస్తే, ఓహో అంటూ జై కొడతారు తేడా మేకప్పే, అదెందుకు భలే అంటారు, ఇదెందుకు చాలే అంటారు అన్నట్టుగా పాట ఉంటుంది. అలా హలో బ్రదర్ సినిమా చూసారా మీరు? చూశాను. దాంట్లో ఆవిడ బ్యాక్ తిరిగితే ఈయనకి చెయ్యి ఇట్లా అయిపోతుంది. అవును, నాగార్జున గారికి. అవన్నీ మనం చూసి సరదాగా నవ్వుకొని అంతే కదా, అదే కంప్లైంట్ అక్కడ బేసికల్. అవును, అదే జరిగిందని. అవును, దానికి 14 రోజులు రిమాండ్ పెట్టారు. బట్ సరే, ఎవరికి ఇష్టం లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. దానికి సంబంధించిన ఎక్కువ స్టడీ అయితే నేను చేయలేదు. ఎవరు నేను కూడా ఆ టైంలో ఎక్కడుండే, బాంబేలో ఉండే. అప్పుడు ఫోన్లో వచ్చినాయి నాకు కొన్ని. స్టార్ స్పోర్ట్స్లో కామెంటరీ ఉన్నప్పుడు నాకు వస్తుండే. సరే భయ, నేను ప్రస్తుతానికి దాని గురించి ప్రోబ్ చేయలేకపోతున్నాను చెప్పాను నేను. కానీ నాకు అనిపించింది అంటే ఒకసారి హెరాస్ చేశారు, లేకపోతే ఏదో గొడవ అయింది అని చెప్పి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ పిలిస్తే మళ్ళీ రావడం, మళ్ళీ వచ్చి మళ్ళీ హెరాస్ చేశారని చెప్పి వెళ్ళి కేసు పెట్టడం, ఇవన్నీ ఆ కంప్లైంట్లో మనం చూస్తున్నాం. ఈ కంప్లైంట్ ఏదైనా కావచ్చు, కానీ నాకు ఒకటేమనిపించిందంటే, ఈ నార్త్ నుంచి వచ్చిన ఆడవాళ్ళని, లేకపోతే మన ఇండస్ట్రీలో మన తెలుగు వాళ్ళు పనికిరారా అమ్మాయిలు, ఇప్పుడు కూడా
ఎక్కడి నుంచి బాంబే నుంచి నార్త్ నుంచి అవును. ఇంపోర్ట్ చేసుకుంటాం మన వాళ్ళు, ఎర్రతోలో లేకపోతే ఇంకోటి ఏ మోజో తెలియదు కానీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టి నెత్తినెక్కించుకొని ఫైనల్గా ఇలా కంప్లైంట్లు బారిన పడి ఓకే ఇది చేస్తున్నారు. సో వై నాట్, ఇప్పటికైనా కొంత వేకప్ అయితే బెటర్ ఇండస్ట్రీ. ఎంతవరకు నిజాలో తెలీదు ఆ కేసుకి సంబంధించి, బట్ నేనైతే చూస్తుంటానంటే వర్ష పెట్టి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అందరూ కూడా ఎక్కడి నుంచో తెలుగుకి వచ్చి సెటిల్ అవ్వడానికి వచ్చారు. వచ్చి ఇక్కడున్న వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని మళ్ళీ కేసులు కూడా పెట్టేది ఎవరంటే మంచి మంచి ఇన్ఫ్లుయెన్సర్స్, కొంచెం పేరున్న వాళ్ళ మీద. ఎందుకు అట్లని? కేవలం డబ్బు కోసమే అంటారా? ఇక్కడ నాకు డబ్బు కోణం ఏం కనిపించలే ఈయన కేసులో, పెద్ద డబ్బు కోణం ఏం కనిపించలేదు, ఏదో ఈగో ప్రాబ్లమ్స్ అనే అనిపించింది. ఓకే ఓకే అన్న, ఇప్పుడు ఎక్కువగా హైదరాబాద్కి ఎక్కువగా పల్లెటూరు నుంచి ఆడపిల్లలు వస్తూ ఉన్నారు. సో వాళ్ళను కూడా కొన్ని డ్రగ్ అడిక్ట్గా చేస్తున్నారు. సో మీరు కూడా ఇంత ముందులో డ్రగ్ దానిలో మీరు డ్రగ్ ఏమైనా యూజ్ చేశారా? శేఖర్ భాష అందుకని బక్కగా అయిపోతున్నాడు అసలు అంటున్నారు అన్న సోషల్ మీడియాలో. అసలు సమస్య లేదు, నేను ఎప్పుడైనా రెడీ, ఈ క్షణమైనా మీరు రెస్ట్ చేసుకోండి. ఓకే, అది డ్రగ్ కాదు, సిగరెట్ ఉందా అని తెలిసినా కూడా మీరు నన్ను ఉరి తీసేయండి. ఓకే, అయితే పల్లెటూరు నుంచి ఆడపిల్లలు వచ్చినప్పుడు వాళ్ళని కొంచెం మాటలో పెట్టడం, కొంచెం డబ్బు చూపించి ఇలా చేస్తున్నారు. సో దానికి మీరేం చెప్దాం అనుకుంటున్నారు? ఏమన్నా హెల్పింగ్ నేచర్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? ఏమన్నా సోషల్ మీడియాకి కానీ లేకపోతే అది ఎక్కడ జరిగిందో ఏంటో మనకి తెలియదు. ఓకే, ఇది అంటే నేను చూస్తున్న కేసు, నేను లిటరలీ ఒక అమ్మాయి కదా, 2-3 అమ్మాయిలు ఇలా లిటరల్ అప్రోచ్ అయ్యి నాతో మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో ట్రావెల్ బ్లాగింగ్ చేసుకుందాం అని చెప్పి ప్రీతి అనే ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని సరే దాని చేపిస్తా అని చెప్పి తీసుకెళ్ళి ఆ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసి అంత చేస్తే, నేను ఫైనల్గా ఆ అమ్మాయి తరపున నిలబడి ఆ అమ్మాయి పాపం రీహాబ్కి వెళ్ళి మొత్తం బయటపడింది, డ్రగ్స్ దీని నుంచి బయటపడింది. బట్ ఇలా ఎంతమందిని జీవితాలను నాశనం చేస్తున్నావు అని అడిగిన దానికి, ఆ అమ్మాయి సాక్ష్యం తీసుకొచ్చిన దానికి నా మీద అక్కడ దాడే జరిగింది. అవుతుంది కదా, నేను హాస్పిటలైజ్ అయ్యాను. అవునవును, హాస్పిటల్ దాడి జరిగింది లేదు. ఇటువంటి వాళ్ళ కోసం పోరాడడం వల్లే నా మీద అంత దాడి జరిగింది. ఓకే, సో అంటే వీడిని కొడితే వీళ్ళు కూడా భయపడతారు, ఇంకోసారి మా గురించి ఏం చెప్పరు. ఓకే, పెద్ద మాఫియా ఉంటుంది అన్న డ్రగ్స్ వెనక, అదే అనిపిస్తుంది. ఓకే, మరి పల్లెటూరు నుంచి వచ్చే తల్లిదండ్రులు పంపించే తల్లిదండ్రులకు కానీ వీళ్ళకి కానీ ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీ సజెషన్ అంటే అట్ ఏ టైం బాయ్స్ కూడా ఇంకా ఎక్కువగా ఇప్పుడు ఎంత 10 years వచ్చిన కాంచి డ్రగ్ అని అవన్నీ సిగరెట్స్ అని చాలా మంది యూజ్ చేస్తున్నారు అన్న. మరి తల్లిదండ్రులు ఎందుకు పట్టించుకోవట్లేదు వాళ్ళని? ఎందుకు అంత నెగ్లెక్ట్ చేస్తున్నారు? తల్లిదండ్రులు పట్టించుకోవడం పక్కన పెడితే గవర్నమెంట్ పట్టించుకోవాలి కదా. అవును, ఫస్ట్ గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారి సర్కారు వచ్చే ముందు చాలా క్లియర్ కట్గా డ్రగ్స్ మీద మేము ఉక్కు పాదంతో తొక్కి అవతల పడేస్తాం. బట్ 45 రోజులు చెంచులగూడ జైల్లో ఉండొచ్చిన అమ్మాయి డ్రగ్ పెడ్లింగ్ కేసులో బయటకు వచ్చిన తర్వాత వేరే అమ్మాయి వచ్చి ఇట్లా కేసు పెట్టి ఇంత చేసిన తర్వాత ఆ కేసు ఏమైంది ఇప్పుడు దాకా? ఏం చేశారు? ఇప్పుడు అది శిక్ష కాదు, 45 రోజులు అది రిమాండ్. ఇప్పుడు కోర్టు ట్రయల్కి వెళ్తుంది. మీరు వీడియో చూసింటే అమ్మాయి రైల్వే స్టేషన్ నుంచి దిగగానే ఆవిడ పోలీసులు పట్టుకుంటారు, ఓపెన్ చేయమంటే చేయదు. దాంట్లో 5 grams మెత్త ఎంతో దొరికిందని చెప్పి ఇదంతా చెప్పి రాశారు. ఫైనల్ ఏమైంది ఆ కేసు ఇప్పటిదాకా? ఓకే, ఎవరికి తెలియదు. కనీసం ఛార్జ్ షీట్ అయిందా? ఎప్పుడు వస్తుంది కోర్టులకి? ఓకే, ఇలా చేసుకుంటూ పోతే బయట ఇట్లాంటి వాళ్ళందరూ కూడా యథేచ్ఛగా తిరుగుతూ వాళ్ళని బయట పెట్టిన మాలాంటి వాళ్ళ మీద దాడి చేస్తూ ఇలా చేస్తుంటే, ఇక మీరు అడిగారు క్వశ్చన్ తల్లిదండ్రులకి ఏం చెప్పాలని. ఎస్, సర్కారు గట్టిగా చర్యలు తీసుకునేదాకా మీ పిల్లల్ని జాగ్రత్త తీసుకోండి. హైదరాబాద్ని సేఫ్ ప్లేస్గా వాళ్ళు తయారు చేసేదాకా మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, మరి ఇటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్నాయో వాటిని త్వరితగతిని తేల్చి ఒకళ్ళు గట్టిగా శిక్ష పడితే ఇంకొకరు చేయడానికి భయపడతారు. అలాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళు యథేచ్ఛగా తప్పులు చేసుకుంటూ ఇప్పుడు వాళ్ళ మీద అలా కేసులు పెడుతూనే ఉంది. బయటకు వచ్చి కూడా అంటే ఒక డ్రగ్ పెడ్లరు మామూలు మనుషుల మీద కేసులు పెట్టగలుగుతున్నారు. వాళ్ళు కేసు పెట్టేటప్పుడైనా సరే పోలీసులు ఈవిడ సంపూర్ణ మానసిక ఆరోగ్యం బాగుండే పెడుతుందా లేకపోతే డ్రగ్ మత్తులో ఉండి పెడుతుందా అని ఆలోచించాలి కదా. ఒక ఇంటర్వ్యూలో నేను ఇలా ఇంటర్వ్యూ చేస్తున్న టైంలో ఆవిడ బయటకు వచ్చి గట్టిగా రచ్చ చేస్తూ బూతులు తిడుతూ అంత చేస్తుంటే తర్వాత బయటకు వచ్చిన నా మీద 3 రౌడీలను తీసుకొచ్చింది, అటాక్ చేపిస్తే నేను హాస్పిటలైజ్ అయ్యి ఇది చేస్తే నా మీద మళ్ళీ రివర్స్లో కేసు పెట్టించి మళ్ళీ కేసు తీసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే అమ్మాయిట
అమ్మాయిది కేసు తీసుకుంటారా? ఆ అమ్మాయి అయితే డ్రగ్ పెడ్లర్ అయినా పర్లేదు, లేకపోతే నేరాలు చేసినా ఘోరాలు చేసినా ఏం చేసినా పర్లేదు, అమ్మాయి అయితే కేసు పెట్టేస్తే తీసేసుకుంటారట. ఓకే, అలా ఉంది పరిస్థితి. ఓకే. సో అంటే కనీసం కేసు తీసుకునే ముందైనా సరే పోలీసులు ఇటువంటి వాళ్ళకి, ఒక డ్రగ్ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఈవిడ సంపూర్ణ మానసిక పరిస్థితి కరెక్ట్గా ఉండే పెడుతుందా, ఒక్కసారి డ్రగ్ టెస్ట్ చేసి నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ తీసుకుంటావా అమ్మా అని చెప్పి అనాలి కదా పోలీసులు. ఈవిడ ఇప్పుడే కదా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈవిడ ఇచ్చే కంప్లైంట్ మానసిక ఆరోగ్యం సంపూర్ణంగా స్టేబుల్గా ఉండే ఇస్తుందా అనేది తెలుసుకొని ఇవ్వాలి కదా. ఇప్పుడు రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసాడని చెప్పాడు. సరే మీరు ఆ బూతులు అవన్నీ విన్నారు, ఏదో రోజున ఆ డ్రగ్ మత్తులో అతను కొట్టి చంపేస్తే ఎవరు తెలియదు కదా వాళ్ళకి ఏం జరుగుతుందో. సో కాబట్టి ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ ఇవ్వగానే తీసుకోవడం కాదు, ఫస్ట్ ఆవిడ డ్రగ్ టెస్ట్ చేసి ఆవిడ సంపూర్ణంగా డ్రగ్ ఫ్రీగా ఉందా లేదా అనేది దాని తర్వాతే కదా నువ్వు కంప్లైంట్ తీసుకోవాలి. పిచ్చోడు వచ్చి కంప్లైంట్ ఇస్తే తీసేసుకుంటారా? డ్రగ్స్ వాడేవాళ్ళు మద్యం మత్తులో ఇచ్చిన కంప్లైంట్లు తీసుకుంటారా? మీరు జస్ట్ ఆ రోజున లైవ్లో మీరు వినాలి. లైవ్ విన్నవాడు ఎప్పటికైనా, బుర్రన్నవాడు ఇంగితం ఉన్నవాడు ఎప్పటికైనా సరే అర్థమైపోద్ది. ఒక మామూలు మనిషి చేసి అదరగండి ఒక మీడియా ఆఫీస్కి అర్ధరాత్రి 11:30 ఆ టైంలో మనుషులను వేసుకొచ్చి గట్టిగా అరుపులు బూతులు ఇది చేస్తుంటే మామూలు మనుషులు ఎవ్వరూ అలా చేయరు, అందులోనూ ఆడపిల్లలు. ఎంత మద్యం మత్త డ్రగ్ మత్తులో చేసి బయటకు వచ్చిన నా మీద అటాక్ చేస్తే మళ్ళీ నా మీద కేసు పెడతారు. ఓకే. సో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు ఇలాంటి వాళ్ళకి అడగగానే కేసులు పెట్టడం, వాళ్ళని భుజాన్ని వేసుకోవడం, వాళ్ళది ఇప్పటిదాకా కనీసం ఛార్జ్ షీట్ కాకపోవడం, వాళ్ళకి సంబంధించిన కోర్టులకు రాకపోవడం, వాళ్ళని సరైన శిక్షలు పడకపోవడం, వాళ్ళే రిటర్న్గా అందరి మీద ఇది పెట్టే ఇది ఉంటే జనాలకి ఏం డౌట్ వస్తుంది? నేను కొమ్మకి అయిపోయారా అనిపిస్తుంది కదా. ఓకే, అంటే డ్రగ్స్ విషయంలో కూడా చిన్నోళ్ళు పెద్దోళ్ళు కాదు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు. ఎందుకని వాళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది అసలు? అవి అంటే వాళ్ళే కొన్ని, ఇప్పుడు మన సెలబ్రిటీలు మనం చూస్తూ ఉంటాం అన్న, వాళ్ళే కొన్ని వీడియోస్ చేస్తారు డ్రగ్స్ యూజ్ చేయొద్దు చెప్తుంటారు. మరి అదే సెలబ్రిటీలు పక్కన వాళ్ళు వాడుతూ ఉన్నా కూడా ఎందుకు సజెస్ట్ చేయరు వీళ్ళంతా? అది మనం అంత బ్రాడ్గా ఎలిగేషన్స్ చేసేస్తాం, మనకి సాక్ష్యాలు లేకుండా ఏదో ఒకటి చెప్పేస్తుంటాం మనం. ఓకే, కానీ అప్పుడప్పుడు కొంతమంది పట్టుబడ్డారని వార్తలు వస్తుంటాయి, చూస్తూనే ఉంటాం కదా. పెద్ద సెలబ్రిటీ తమ్ముడు ఒక అతను ఎవరో పట్టుబడ్డారని ఇట్లా వస్తుంటాయి. సో పట్టుబడ్డం మంచిదే, బట్ పట్టుబడ్డ తర్వాత జరిగేది అంతేంటి? బెయిల్ తీసుకొని బయటకు వచ్చేసి మళ్ళీ అదే పని చేసుకుని ఉంటారా? కాదు కదా. అదే జరుగుతుంది ఇక్కడ. వరలక్ష్మి డిఫెన్స్ డ్రగ్ కేసులో 12 మంది అక్యూజ్డ్ ఉన్నారు. 12 మంది బయట ఉన్నారు ఇప్పుడు. ఓకే, మరి వీళ్ళందరూ కూడా కంప్లీట్గా దీని నుంచి బయటపడ్డారా? నిన్న 27వ తేదీ ఫస్ట్ టైం కోర్టుకు వచ్చింది. ఓకే, ఎప్పుడు సంవత్సరం క్రితం జరిగిన కేసు ఇప్పుడు వచ్చింది. ఓకే, సో వీళ్ళందరూ అప్పుడులోనే బయటకు వచ్చేసారు. రన్ అవుతుంది ఇప్పుడు సెంటర్, అది వరలక్ష్మి ఆ సెంటర్. ఓకే, ఇప్పుడు అది చేతులు మారిందో ఏమైందో తెలియదు, బట్ దాంట్లో ఉన్న 12 మంది ఇప్పుడు బయటే ఉన్నారు. ఓకే, తర్వాత వీళ్ళకే గొడవలు వచ్చి ఒకరి మీద ఒకళ్ళు కేసులు పెట్టుకొని కొట్టుకొని వచ్చే ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ కేసు అయితే క్లారిటీ లేదు. అదే అంటున్నా. మీరు ఒక మాట ఇచ్చారు, ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు, డ్రగ్స్ రహిత సమాజాన్ని నేను సాధించి చూపిస్తాను, డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ చేస్తాను, డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ చేస్తాను అన్నప్పుడు మరి జస్ట్ ఏదో పట్టుకొని ఆన్ ద స్పాట్ బెయిల్ ఇచ్చేసి పంపించేస్తే సరిపోతుందా? అంతే కదా, వేస్ట్ కదా, పట్టుకోవడం కూడా వేస్ట్ కదా. సరే ఆన్ ద స్పాట్ కాదు, 45 రోజులు అయిపోయింది. తర్వాత కోర్టుకి ఛార్జ్ షీట్ వేసి కోర్టు దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి శిక్ష పడేట్టు చేస్తేనే కదా నెక్స్ట్ టైం చేయకుండా ఉంటారు. అది బయటికి రావాలి, అది గట్టిగా అంతే. పట్టుకున్నారు వదిలేసి, పట్టుకున్నారా అయిపోయింది. అది కాదు కదా. ఓకే, బ్యాట్ అని గట్టిగా ఒక దెబ్బ పడితే ఇంకోటి ఆగుతాడు. మీరు మాట అయితే చెప్పారు, దాన్ని నిలబెట్టుకోవడానికి మీరు ఏం చేస్తారనేది వెయిట్ చేస్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, మీ టైం మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మరొక గెస్ట్ని మీ ముందుకు తీసుకొస్తాను నెక్స్ట్ వీడియో కోసం. థ్యాంక్ యూ, బాయ్.